మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 12వ మాసం ఈ 4వ ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుంచి వెడలి మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. హల్లెలూయా. గడిచిన వారం మనం వింటూ వచ్చాం, అగ్ని ఆ రాతిలో నుంచి బయలుదేరింది. ఆ రాయి ఎవరు? మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ రాయి ఎవరు? మనం ప్రతిదినము కూడా వేడుకుంటున్నా, విజ్ఞాపన చేస్తున్నా, మొర్ర పెడుతున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది, మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసింది. ఈ రోజున మనలను, మన కుటుంబాలను ఏ రకమైనటువంటి శత్రువు మన మీద పొంచి ఉంచిన ప్రమాదాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా, ఆటంకాలు కలుగు చేయాలని వాడి ఆలోచిస్తున్నా, ఇదిగో ఈ సంవత్సరపు చివరి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాతిలో నుంచి అగ్ని బయలుదేరుతుంది, మీ ఇంటికి అగ్ని కంచెగా దేవుడు కాపుదలను అనుగ్రహించునుగాక. రాతిలో నుంచి అగ్ని బయలుదేరిందండి. మనకు తెలిసినంతవరకు 2 రాళ్ళు కలిపి, ఒకప్పుడు నిప్పు లేని సమయంలో 2 రాళ్ళను కొడితే నిప్పు వచ్చిందని విన్నాం. కానీ ఈ రోజున ఒక్క రాతిలో నుంచి పెట్టిన అర్పణను కాల్చివేసి అగ్ని బయలుదేరింది. ఈ రోజున మన కుటుంబాల్లో ఏ శత్రువు ఒకవేళ మన మీద చెలరేగాలని చూస్తున్నా, ఏ బలహీనతలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్నా, ఏ రకమైన అనుకూలతలు ఆత్మీయతలు మన ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నా, ఈ మధ్యాహ్నపు వేళ ఈ పరిశుద్ధ ఆదివారంలో పాలు పంపులు పొందిన మనందరి జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. రాతిలో నుంచి అగ్ని బయలుదేరుతుంది. ఈ సంవత్సరం ముగింపులో నుంచి రాబోతున్న సంవత్సరంలోకి మీకు ఒక అగ్ని ప్రాకారాన్ని దేవుడు సిద్ధపరచునుగాక. గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు, సమస్యలతో ఉన్నాడు. మిద్యానీయులతో ఒక బాధ, కష్టపడి సంపాదించుకున్న పంట చేతికి రాక, కడుపు నిండా ఒక ముద్ద తినలేక, ఎక్కడ ప్రశాంతత లేక ఆ పరిస్థితుల్లో వాళ్ళందరూ నలిగిపోతూ మిక్కిలి హీన దశలకు వచ్చినాక మొర్ర పెట్టడం మొదలు పెట్టారు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దూతను పంపించాడు. దూత దిగి వచ్చి అంటున్నాడు భయం కలిగిన వ్యక్తితో, దూత దిగి వచ్చి అంటున్నాడు భయపడుతున్న వ్యక్తితో, దూత దిగి వచ్చి అంటున్నాడు గానుగల చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్న వ్యక్తితో, ఇదిగో పరాక్రమము కలిగిన బలాఢ్యుడా నీవు లే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా నీవు నిలబడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా నీ పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆ మాటలు చెప్తా ఉంటుంటే సంబరపడాల్సింది పోయి, ఎగిరి గంతయ్యాల్సింది పోయి, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుని ఏంటయ్యా అసమర్థుడిని, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుని ఏంటయ్యా చిన్న పని చేసుకునేవాడిని, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుని ఏంటయ్యా అదిగో మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్న వ్యక్తిని అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలు ఏ చాటునున్నావు, ఏ సమస్యలు ఏ పరిస్థితులు నలిగిపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఎవరి దగ్గర వెళ్ళి బాధను వెళ్ళగక్కుకోలేని పరిస్థితుల్లో, గుండెలో ఉన్న బాధను గుండెలోనే గూడు కట్టుకుపోయి నలిగిపోతున్న వేదనలో ఉన్న మనతో మాట్లాడుతున్నాడు. మీరు అసమర్థులు కారు, అనామకులు కారు, పరాక్రమము కలిగిన బలాఢ్యులు మీరు. ఆమేన్ చెప్పండి. మనమందరము పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు నిలబెట్టును గాక. అలా నిలబడిన ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యునైతే నా ద్వారా నీవు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఆలోచన కలిగి నా దగ్గరికి వచ్చి ఉంటే, ఇది ఒక పని చెప్తా, నేను వెళ్ళి కొంచెం అర్పణ తీసుకొస్తా, ఇక్కడ నిలబడి ఉంటావా? కొంచెం అర్పణ తీసుకొస్తా, ఇక్కడ నా కోసం వేచి ఉంటావా అని అడిగితే వెళ్ళిరమ్మన్నాడండి. ఎంత సమయం పట్టి ఉంటుందో ఆలోచించండి. వెళ్ళాడు, మాంసం సిద్ధపరచాలి. అక్కడ ఉన్నటువంటి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను తీసుకొని మాంసాన్ని సిద్ధపరిచి
ఆ కుండలో నీళ్లు పోసుకొని, వండిన నీళ్లు పోసుకొని పొంగని భక్ష్యములను తయారు చేసి సిద్ధం చేసి ఎంత సమయం పట్టి ఉంటుంది? ఆయన వచ్చేంత వరకు ఆ దేవుని దూత అక్కడే నిలబడి ఉన్నాడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన ఒక మాట ఏంటంటే, మీరు ఎంత సమస్యలు దేవునితో ఏ రోజు చెబుతున్నా, జనవరి 1వ తారీఖు నుంచి ఈ 22వ తారీఖు వరకు 357 రోజుల పాటు ఎన్ని సమస్యలు చెప్పారో నాకు తెలియదు. ఎన్ని సమస్యల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి మీరు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన చేతిలో ఉన్న కొన చాపబోతున్నాడు. సమస్య కాలిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. అగ్నిలు రాతిలో నుంచి అగ్ని బయలుదేరబోతుంది. ప్రతి సమస్యను తగలబెట్టునుగాక, ప్రతి సమస్యను కాల్చివేయునుగాక, ప్రతి సమస్య కాలిపోయి బూడిదైపోయి ఇక మీకు ఏ కొరత లేకోకుండా దేవుడు సంతోష గానాల చేత నింపబడేట్లు సహాయం చేయునుగాక. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్న మాట, అగ్ని రాతిలో నుంచి బయలుదేరింది, సమస్యను పరిష్కరించింది, ఆ అర్పణను అంగీకరించాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును తాగారు. ఎలయనగా మమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తు. ఆమేన్ చెప్పండి. అక్కడ అగ్నిలాగా రాతిలో నుంచి అగ్ని బయలుదేరిన ఆ బండ క్రీస్తు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. రెండో మాటలో గడిచిన వారం మనం ఆగాం. ఏ బండ అయితే దాహం తీరదు అని అనుకున్నారో, ఏ బండ అయితే మాకు ఏ ఉపయోగం ఉండదు అని అనుకున్నారో, ఏ బండ అయితే మాకు ఎందుకు పనికిరాదు అని అనుకున్నారో, దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, ఇశ్రాయేలు ప్రజలు నీ మీద సణుగుతున్నారా? దాహానికి నీళ్లు లేవని నీ మీద వ్యతిరేకిస్తున్నారా? లేస్తున్నారా? రాళ్ళు పట్టుకొని చంపాలనుకుంటున్నారా? ఒకసారి నిర్గమకాండం 17వ అధ్యాయంలోకి రండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వెట్టి చాకిరీలో నలిగిపోతున్నారు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు వెట్టి చాకిరీలో నుంచి, ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడుదల కలుగజేసి కానాను అనే పరమ కానానుకు, యెరూషలేముకు వారిని నడిపిస్తూ ఉంటే వారందరూ కూడా ఒక చోట గొంతెండిపోయే పరిస్థితి వచ్చింది. తాగడానికి నీళ్లు లేవు, ప్రజలకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు లేవయ్యా అని చెప్పి గొడవ చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవయ్యా అని చెప్పి ఎదురు తిరుగుతున్నారు. ఒకసారి అక్కడ మీరు చూడండి, రాళ్ళు రువ్వుతున్నారంట మోషే మీద. చూడండి ఆ మాట ఒకసారి. అక్కడ ప్రజలు 17వ అధ్యాయంలో మీకు కనబడుతుంది అన్నమాట. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను, ఎందుకయ్యా, ఎందుకు ఈ బాధలు, ఎందుకు మాకు మా పశువులకి మా పిల్లలకి ఈ శ్రమ ఎందుకు? ఐగుప్తులోంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది నీళ్లు లేకుండా చంపడానికా అని అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, దానికి ముందు వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని మోషే మీదకి లేచారు. మాకెందుకు వచ్చిన కర్మ? నిన్ను నమ్ముకున్నందుక మాకు ఈ బాధలు, ప్రార్థన చేస్తున్నందుక మాకు ఈ శ్రమలు, యథార్థంగా బ్రతుకుతున్నందుక మాకు నరకమ పరిస్థితులు కలుగుతున్నాయి. ఎందుకు వచ్చిన బాధలయ్యా? ఇంట్లో చూస్తే కరువు, ఉద్యోగంలో చూస్తే కరువు, పిల్లల్లో చూస్తే కరువు, ఆర్థికంగా ఎక్కడ చూసినా కరువు వెంటాడుతుంది. సమస్యలు తరుముతున్నాయి, నిలబడనివ్వకుండా కూర్చొనివ్వకుండా మమ్మల్ని పరుగులు తీపిస్తున్నాయి. మాకెందుకు వచ్చిన బాధలయ్యా? మాకెందుకు వచ్చిన సమస్యలు ఇవి? నిన్ను ఆరాధిస్తున్నందుక అని దేవుడి మీదకి తిరగబడాల్సిన వాళ్ళు మోషే మీద తిరగబడుతున్నారు. నీ మాట విని వచ్చాం, నీ మాట విని ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాం. అక్కడ చక్కగా నీళ్లు ఉన్నాయి, అక్కడ చక్కగా ఆహారం ఉంది, అక్కడ చక్కగా సమృద్ధి ఉంది, అక్కడ మేము రకరకాల కూరగాయలు తిన్నాం. ఇదిగో పలానా కూరలు అని చెప్పి వివరంగా చెప్తున్నారు. అది మధ్యాహ్నం వేళ నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దేవుని నమ్మనంత వరకు, దేవుని ఎరగనంత వరకు, ప్రార్థన చేయనంత వరకు మనకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నట్టున్నాయి. ఎప్పుడైతే దేవునిని నమ్ముకున్నామో, ఆరాధిస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామో,
అప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అన్ని సమస్యలే, అన్ని బాధలే. అప్పటి వరకు ఇంట్లో ప్రేమించి అత్తగారు కూడా ప్రార్థనకు వెళ్తున్నామంటే ఎత్తి పొడిచి మాట్లాడుతుంటారు. అప్పటి వరకు ప్రేమించే భర్త కూడా ప్రార్థనకు వెళ్తుంటే ఓ పెద్ద భక్తురాలు దిగొచ్చింది అని మాట్లాడుతుంటారు. అప్పటి వరకు ఇంట్లో ఉన్న పిల్లలు ఇదిగో మా తల్లి పెద్ద ముసుగేసుకొని ప్రార్థన చేస్తాను వెక్కిరిస్తూ ఉండుండొచ్చు. కానీ ఏ సమస్య చూసి మనం భయపడక్కర్లేదు. ఒకవేళ ప్రార్థనకు వెళ్తున్నప్పుడు నిందలు వస్తున్నాయా, ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అవమానాలు వస్తున్నాయా, ప్రార్థనకు వెళ్తున్నప్పుడే అందరూ గేలి చేసి మాట్లాడుతున్నారా, ఎక్కడ కలవరపడక్కర్లా. ఇదిగో ఆ రాతిలో నుంచి నీరు బయలుదేరుతుంది. మోషే 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 ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో నీళ్లు లేకుండా చంపడానిక? గొంతు ఎండిపోతుందయ్యా, మేము ఎలాగోలా తట్టుకోగలుగుతున్నాం, మా పిల్లల పరిస్థితి ఏంటి? కరువులు అల్లాడిపోతున్నాం, ఆహారం లేకపోయినా ఎలాగోలా సర్దుకుంటాం, నీళ్లు లేవు, నీళ్లతోనైనా మా ఆకలి తీసుకుంటాం కదయ్యా, నీళ్లతోనైనా మా గొంతును తడుపుకుంటాం కదయ్యా అని వ్యతిరేకతగా లేస్తా ఉండి రాళ్ళు పట్టుకొని ఎందుకురా చంపుదాం, రాళ్ళు పట్టుకొని మోషేని చంపేద్దాం అని వాళ్ళకు వచ్చిన ఆలోచన. ఈరోజు మీరు ఆలోచించండి, కొన్ని సమస్యలు ప్రార్థన చేస్తుండగా మనకు వస్తున్నా, ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరగకపోయినా మొదట మన కోపం ఎవరి మీద వస్తుందో తెలుసా? దేవుడి మీద, లేకపోతే ప్రార్థన చేసే సేవకుడి మీద. ఏమనండి, ఆ సేవకుడు మా కోసం ప్రార్థన చేయట్లేదేమో అందుకే మాకు ఇన్ని బాధలు, ఆ సేవకుడు మా కోసం సరిగ్గా కన్నీరు కాచట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మొర్ర పెట్టట్లేదు, అందుకే మాకు ఈ సమస్యలు అని సేవకుడి మీద రాళ్ళు రువ్వే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే మోషే ఏం చేశాడు తెలుసా? మీ చావు మీరు చావండి అని అనలా, మీ బ్రతుకు మీరు చూసుకోండి, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటా అని అనలా. వెంటనే వాళ్ళు రాళ్ళు పట్టుకున్నా, ఇష్టం చెట్టు మాట్లాడుతున్నా మోషే చేసిన ఒక గొప్ప పని ఏంటి తెలుసా? దేవుని సందులో మోకరించాడు. ఆమె చెప్పండి. మనం ప్రతిరోజు ఏం చేయాలో తెలుసా? ఎంతమంది మన మీదకి సమస్యలు తీసుకొస్తున్నా, అవమానాలు తీసుకొస్తున్నా, నిందలు తీసుకొస్తున్నా, ఒక్కొక్కసారి కష్టపడుతున్నాం, కలిసి రాని పరిస్థితిగా ఉన్నా ఎవరి మీద మనం సనగక్కర్లేదండి, ఎవరి మీద మనం వ్యతిరేకంగా లేవక్కర్లేదండి. దేవుని సందులో మోకరించే వారిగా మనము మార్చబడుదుము గాక. మోషే దేవుని సందులో మోకరించాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. ఒకసారి ఆ మాటలు చదవండి. మోషే ఎప్పుడైతే దేవుని సందులో మోకరించాడో, ఎప్పుడైతే దేవుని సందులో ప్రార్థించడానికి సిద్ధపడ్డాడో, అయ్యా ఇదిగో ఈ ప్రజలు దాహానికి నీళ్లు 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 నీళ్ళని అడుగుతున్నారు, నేనేం చేయనయ్యా, నా వల్ల ఏమవుతుంది అని ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టాడో అప్పుడు అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా ఒక బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ రోజున ఏ సమస్య మనకి బండలా ఎదురుగా ఉన్నా ఆ బండకి ఎదురుగా మన దేవుడు నిలబడబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ సంవత్సరపు ముగింపులో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బండ ఆటంకంగా ఉంది ముందుకు వెళ్ళనివ్వట్లా, ఏ బండ ఆర్థికంగా మనల్ని ఎదగనివ్వకుండా ఆటంకంగా ఉంది, ఏ అడ్డు బండలు ఉన్నాయి. చాలాసార్లు అంటాం కదా అడ్డు బండలండి, అన్ని అడ్డు బండలేనండి, నాకు అడుగు పెడితే రాళ్లేనండి అంటున్నాం కదా. ఈ రోజున ఆ అడ్డు బండకి ఎదురుగా మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు నిలబడబోతున్నాడు. ఆమె చెప్పండి. చదవండి. నిలబడిన తరువాత నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు, ప్రజలందరూ లక్షలాది మంది, ఇంచుమించు 30 లక్షల ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు ఆ బండలో నుంచి నీళ్లు బయలుదేరబోతున్నాయి. ఆమె చెప్పండి. గట్టిగా మరొకసారి ఆమె చెప్పండి. ఎంత కష్టపడుతున్నామే, ఎంత చెమట ఓడుస్తున్నామే, పగలనక రాత్రనక ఎన్నో ప్రయాసలు పడుతున్నామే, మా ఆశ తీరట్లేదయ్యా. బండగానే ఉంటుంది తప్ప నీరు రావట్లేదయ్యా, బండగానే ఉంటుంది తప్ప మా బ్రతుకులు మారట్లేదయ్యా అని కలవరంతో ఉంటున్నాం. ఈ సంవత్సరపు చివరి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. బండకి ఎదురుగా ఆయన నిలబడబోతున్నాడు. బండ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఎంతవరకు బండను కొడితే మోత వచ్చింది, ఇంతవరకు బండను కొడితే మనకు దెబ్బ తగిలింది, ఇంతవరకు బండను కొడితే మన పరిస్థితులే అధోగతులకు వెళ్ళాయి. కానీ ఇక మీదటి యేసుక్రీస్తు ప్రభుల వారు హోరేబులో ఆ బండకు ఎదురుగా నిలబడబోతున్నాడు. ఇక ఆ బండను మనము కొట్టినప్పుడు దానిలో నుంచి నీరు ప్రవాహం వల్లే ప్రవహించబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున ఏ సమస్యలో ఉన్నా కంగారు పడొద్దు, ఏ సమస్యలో నలిగిపోతున్నా దిగులు పడొద్దు. కారు రాలేదనో,
కలవరం తీరలేదనో ఏ విషయంలో కూడా ఆందోళన చెందొద్దు. బండలోంచి నీరు బయలుదేరబోతుంది. ఆ నీరు ద్వారా నీ దాహం తీరబోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ అవసరతలు తీర్చబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మీ అప్పులు తీరబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మీ కలవరాలకు ఒక ముగింపు కలగబోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ మాట మీద మీరు విశ్వాసం ఉంచండి. అడుగులు ముందుకు వేయండి. హోరేబులో బండకెదురుగా నిలబడిన దేవుడు మీ సమస్యకు ఎదురుగా నిలబడి ఆ సమస్యలో నుంచి మనకు దారిని దేవుడు దయచేయునుగాక. వెంటనేనండి ఆత్మ సంబంధమైన బండలో నుంచి నీరు ప్రవాహం వల్లే వచ్చింది. ఆ నీరు లక్షలాది మంది తాగి అప్పటి వరకు రాళ్ళు రువ్వారా? అప్పటి వరకు మోషే మీద సణిగారా? అప్పటి వరకు మోషేకి వ్యతిరేకంగా లేచారా? ఇక నీరు రాగానేనండి ఎవరికి వాళ్ళు ఆ నీళ్లలోకి దిగి ఇక సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ రోజున రాబోతున్న సంవత్సరం మీ దాహం తీర్చబోయే సంవత్సరంగా దేవుడు మార్చునుగాక. విశ్వసించండి. సంవత్సరం ఎలా ఉంటుందో ఆ సంవత్సరం ఎలా ఉంటుందని కంగారు పడొద్దు. రాబోతున్న సంవత్సరాన్ని నా కొరకు నా దేవుడు నా దాహాన్ని తీర్చే సంవత్సరంగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. విశ్వసించండి. మీరు నోటితో పలకండి, నా దాహాన్ని తీర్చే సంవత్సరంగా రాబోతున్న సంవత్సరం మార్చబడాలి. ఆమేన్. ఇప్పుడు మీరు పలకండి, నా దాహాన్ని తీర్చే సంవత్సరంగా రాబోతున్న సంవత్సరము నా కొరకు మార్చబడునుగాక, నా కుటుంబం కొరకు మార్చబడునుగాక, నా బిడ్డల కొరకు మార్చబడునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎందుకంటే మీ దాహాన్ని తీర్చే దేవుడు మీ ఎదురుగా నిలబడుతున్నాడు. మీ అవసరాన్ని తీర్చే దేవుడు మీ ఎదురుగా నిలబడుతున్నాడు. మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దేవుడు మీ ఎదురుగా నిలబడుతున్నాడు. ఇక కలవరం అవసరం లేదు. ఆయన మీ దాహాన్ని తీర్చునుగాక. దాహాన్ని తీర్చాడండి. దాహాన్ని తీర్చగానే ప్రజలందరూ కూడా నా దాహం తీర్చబడిందని చెప్పి సంబరపడి అప్పటి వరకు మోషే మీద సణిగారు, గొణిగారు, ఎదురు తిరిగారు, వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే దాహం తీర్చబడిందో ఇక ఈ సమస్యలన్నిటిని మర్చిపోయి మరలా వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ రోజు నా దాహం మనకు తీర్చబడాలంటే మీరు ఒకే బండలోని పానీయం తాగారు, ఒకే బండలో వచ్చిన నీరుని మీరు అందరూ తాగి భుజించారు. ఇదిగో ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ ఈ రోజున మీ ఇంట్లో ప్రవహించబోతున్నాడు. ఆ క్రీస్తు అనే బండ ఇదిగో నీ పరిస్థితులు నీకు ఒక దారిని కలుగు చేయబోతున్నాడు. ఆ క్రీస్తు అనే బండ నీ అప్పుల ఊబిలో నుంచి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆ క్రీస్తు అనే బండ నీ ఆర్థిక పరిస్థితులు ఏదైతే ఇంతవరకు కలవరబెట్టాయో ఆ కలవరాలన్నిటిలో నుంచి ఆ క్రీస్తు అనే బండ ఒక ఉన్నతమైన కార్యాలు మీ కొరకు మీ కుటుంబంలో జరిగించునుగాక. అలా జరిగించాలంటే ఏం చేయాలో ఒక్క మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచ్చిన ఒక్క మాట చూడండి. తెలిసిన మాటే, మన అందరికి బాగా పరిచయమైన మాట. మీరు మొదట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ ఏ అవసరతలోని అవన్నీ మనకు అనుగ్రహించబడాలంటే మొదట మనం మోకరించి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించగానే అయ్యా ఇదిగో సరుకులు చీటి పెడతాను నీ ముందు. మన లిస్ట్ అంతా పెడతాం, మన అవసరాలన్నీ పెడతాం. తప్ప నేను అనట్లా, పెడదాం. అయితే మొదట వీటన్నిటికంటే ముందు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన నీతిని, అందరు చెప్పండి, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట మీరు వెదకాలి. ఆ తర్వాత దేవుడు, చదవండి ఒకసారి ఆ 33 వచనాన్ని. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి అన్నాడా? తర్వాత వెదకండి అన్నాడా? మొదట మనం వెదకాల్సింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదిగితే అప్పుడు అవన్నీ ఏదైతే మీ అవసరాలు ఉన్నాయో, ఏదైతే మీ అక్కరుందో అవన్నీ మీకు దేవుడు అనుగ్రహించేటట్లుగా మీరు ఏం వెదకాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెదికే వారిగా మార్చబడుదురుగాక. ఆ వెదిగితే బండలో నుంచి నీరు వస్తుంది, వెదిగితే బండలో నుంచి అగ్ని వస్తుంది. వెదిగితే ఏమొస్తుంది? ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, త్వరగా చూడండి, ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13 వచనం. 32:13.
భూమి యొక్క ఉన్నత స్థలముల మీద భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానిని తినిపించెదను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, కొండ బండ నుండి తేనె, చెకుముకి రాతి బండ నుండి నూనెను, చెకుముకి రాతి బండ నుంచి నూనె అతనికి జూరించి దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆమె చెప్పండి. కొండ బండ నుంచి తేనె, చెకుముకి రాతి బండ నుంచి నూనె దేవుడు మనకి సమృద్ధిగా దయచేయునుగాక. ఈ బండ నుంచి తేనె, అదే బండ నుంచి నూనె. తేనె అంటే చెప్పనా? దేవుని వాక్యము. ఆమె చెప్పండి. ఆయన వాక్యము జుంట తేనె ధారల కన్నా మధురమైనది. ఆయన ప్రతిరోజు వాక్యంతో మీ ఇంట్లోకి వస్తాడు. ప్రతిరోజు వాక్యంతో నీ దగ్గరికి వస్తాడు. ప్రతిరోజు ఒక వాగ్దానం చూస్తున్నామా? ఆ వాక్యంతో నీ దగ్గరికి వస్తాడు. వాగ్దానం ద్వారా బలపరచబడాలి, వాగ్దానం ద్వారా ధైర్యపరచబడాలి, వాగ్దానం ద్వారా ప్రతిరోజు పోషించబడతానని ఒక ఆశ, నిరీక్షణ మనలో కలగాలి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, ఈరోజు నీ మాటలు ధ్యానిస్తున్న మన బ్రతుకుల్లో మనం ఆశపడాల్సింది ఏంటో తెలుసా? బండ నుండి తేనె వస్తుంది. ఆ వాక్యమైన దేవుడు నీ ఇంట్లోకి అడుగు పెడితే నీ ఇల్లు అప్పటి వరకు ఒకవేళ మధురంగా లేదేమో, నీ ఇల్లు అప్పటి వరకు ఒకవేళ మాధుర్యంగా కనబడట్లేదేమో, వాక్యం ఎప్పుడైతే నీ ఇంట్లోకి వస్తుందో, వాక్యమైన దేవుడు ఎప్పుడైతే మీ ఇంట్లోకి అడుగు పెడతాడో మీ ఇల్లు తేనె కంటే మధురముగా మార్చబడును గాక. అప్పటి వరకు గొడవలు ఉన్నాయా? అప్పటి వరకు చికాకులు ఉన్నాయా? అప్పటి వరకు చీకు చింత ఇబ్బందులు ఉన్నాయా? వాక్యాన్ని చదివి చూడండి, మీ ఇంట్లో తేనె వంటి మధురమైన కార్యాలు దేవుడు జరిగేస్తాడు. ఆమె చెప్పండి. ఏ కలవరం వచ్చినా కంగారు పడకండి, వాక్యం వైపు చూడండి. అయ్యా, కొండ బండ నుంచి తేనెని ఇస్తానన్నావు కదా, ఇదిగో ఈ రోజున నా ఇంట్లో నీ వాక్యాన్ని నేను ఉచ్చరిస్తున్నాను, నా ఇల్లు క్షేమంగా ఉండేట్లు చేయవా? నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, నా ఇంట్లో నెమ్మదిని దయచేయవా? నీ వాక్యమనే మాటను నా నోటితో పలుకుతున్నాను, తేనె వలె, జుంట తేనె వలె నా ఇల్లు నిత్యము మధురంగా ఉండేట్లు మార్చవా అని మీరు వేడుకోగలిగితే రాబోతున్న సంవత్సరంలో ఒక గొప్ప కార్యాలు మీ ఇంట్లో దేవుడు చేస్తాడు. అందుకే నేను ఏ ఇంటికి వెళ్ళినా చూసేది ఏంటంటే వెండి ఉందా బంగారం ఉందా కాదు, అసలు ఇంట్లో వాక్యం ఎక్కడుందా అని చూస్తా. ఆ వాక్యాన్ని చూడగానే దేవుడు మాట్లాడతాడు, వాక్యాన్ని చూడగానే దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఒక ఇంట్లోకి వెళ్ళానండి, ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒక వాక్యం నన్ను తాకింది. ఏమన్నా తెలుసా? ఎన్ని వాక్యాలు మనం పెట్టుకుంటాం, చాలా వాక్యాలు. యేసు రక్తం అనే వాక్యం పెట్టుకుంటాం, యేసుక్రీస్తు నా ఇంటికి అధిపతి అనే వాక్యం పెట్టుకుంటాం, ఏ తెగులు నా గుడారం మీద సమీపించదు అనే వాక్యం పెట్టుకుంటాం. కానీ నేను అడుగుపెట్టిన ఒక ఇంట్లో వాక్యాన్ని చూసి ఏంటో తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు. ఆ వాక్యం ఎంత విలువైనదో తెలుసా? విశ్వాసం. పరిస్థితులు మనకి అనుకూలంగా లేవా, అయినా విశ్వాసం. రోగం తగ్గట్లేదా, అయినా విశ్వాసం. కార్యం జరగట్లేదా, అయినా విశ్వాసం. విశ్వసించేవాడు ఎప్పుడు ఏం పడాడంట? కలవరపడడు. విశ్వాసం లేనుడు అనుకో, చిన్నదానికి పెద్దదానికి కలవరపడిపోతాడు. చిన్న జ్వరం వచ్చినా కలవరపడతాడు, జలుబు చేసినా కలవరపడతాడు. అమ్మో ఏమైపోతుందో నా పరిస్థితి. ప్రతిదానికి కలవరమే. ఈరోజు నీ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఏమిటా వాగ్దానం? విశ్వసించేవాడు కలవరపడాడు. ఆ వాగ్దానం మీ ఇంట్లో ఉందా? జుంట తేనె దానిల కన్నా మధురమైన ఆయన మాటలు కలిగిన వాగ్దానం మీ ఇంట్లో ఉందా? హృదయం అనే పలక మీద వాగ్దానం ముద్రించబడాలండి. సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుంటున్నాం, నా వాగ్దానాన్ని ముద్రించుకుంటున్నామా? పలక మీద, హృదయమైన పలక మీద బైబిల్లో జాగ్రత్త చేసుకుంటున్నామా? వాగ్దానం అప్పట్లో నెరవేర్చబడాలని వేడుకుంటున్నామా? ఏదో లేండి పొందుకున్నాను జాగ్రత్త చేసుకుంటున్నామా? ఈ మధ్యాహ్న వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము జుంట తేనె దారుల కన్నా మధురమైన ఆ వాక్యమైన తేనెతో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. ఒక రోజున ఇలాగే ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు, ఒక చోట యుద్ధానికి వెళ్తున్నారు. యోనాతాను, సౌలు రాజు, వీళ్ళందరూ అక్కడున్న సైన్యం యుద్ధానికి వెళ్తుంటే అందరూ ఒక నిబంధన చేసుకున్నారంట. యుద్ధంలో మనం గెలిచేంత వరకు ఎవ్వరు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడానికి వీల్లేదు, ఎవ్వరు కూడా ఏ రకమైనటువంటిది ఆహారం పుచ్చుకోవడానికి వీల్లేదు. జయం పొంది రావాలి, ఉపవాసం మనం యుద్ధానికి వెళ్దాం అని వెళుతూ ఉంటే ఈ మాటలు యోనాతాను వినలేదండి. వాస్తవానికి బైబిల్లో రాస్తుంది, యోనాతాను ఈ మాటలు వినలేదు. దారిని వెళుతుండగా కొండ బండ నుంచి తేనె ధారలుగా జారుతూ వస్తుందంట. తన చేతిలో ఉన్నటువంటి ఒక కొనతో, కర్ర కొనతో కొంచెం ఆ వస్తున్నటువంటి తేనెలో ముంచి
రుచి చూశాడంట, వెంటనే తన కళ్ళు ప్రకాశించడం మొదలుపెట్టాయంట. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కళ్ళు ప్రకాశించాలి, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన కళ్ళు ప్రకాశించాలి, వాక్యాన్ని వింటున్నప్పుడు మన కళ్ళు ప్రకాశించాలి. మామూలుగా మన కళ్ళు వేరు వేరు ఆశలు కలిగినప్పుడు, తినడానికి ఏదైనా మంచి పదార్థాలు వచ్చినప్పుడు ప్రకాశించడం కాదు, వజ్రాల ముందు కళ్ళు ఉన్నప్పుడు ప్రకాశించడం కాదు. మన వాక్యం, దేవుని వాక్యం మనం కళ్ళు చూసినప్పుడు, మనం చదువుతున్నప్పుడు మన కళ్ళు ప్రకాశమానమైన వెలుగుతో నింపబడునుగాక. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇంకొక మాట ఉంది, అదే బండలో నుంచి అంట ఏమొచ్చింది? నూనె వచ్చింది. చివరిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నూనె అనగా పరిశుద్ధాత్మ. మీరు ప్రతిరోజు కూడా క్రీస్తు అనే బండ మీద మీరు నిలబడితే ఆ బండలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, అగ్నిలాగా వచ్చి మీకు ఉన్నటువంటి చెత్త లాంటి ప్రతి పరిస్థితులు తగలబెడతాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అదే బండ మీద మీరు నిలబడితే ఆయన ఆ బండలో నుంచి నీటిని దారాలు దారాలుగా పుట్టిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు. అదే బండకి మీద మీరు నిలబడితే ఆ బండలో నుంచి తేనె అనే వాక్యాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు, మాధుర్యంగా మీ జీవితాన్ని మారుస్తాడు. చివరిగా మనం వినే ఒక మాట ఏంటంటే, అదే బండలో నుంచి నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకం మీ పైన ఉంచబడి ప్రతిరోజు కూడా మీరు కొలత లేని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడుదురుగాక. ఏదోనండి నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి బాప్తిసం పొందినప్పుడు ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్నాను కాదు, ఇది ఒక అనుభవం. రక్షణ పొందడం ఒక అనుభవం, మారు మనసు పొందడం ఒక అనుభవం, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపం పొందడం ఒక అనుభవం, బాప్తిసం చేత ముంచబడి లేపబడడం ఒక అనుభవం. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ చేత నింపబడి, అన్య భాషల చేత నింపబడి, వాక్శక్తి చేత నింపబడి, కొలతలేని ఆత్మపూర్ణులుగా మీరు మార్చబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు అండి, ఎన్ని రోజులండి అవసరాలను చూసి, ఆర్థిక ఇబ్బందులు చూసి తలడెళ్ళిపోతున్నాం. సంవత్సరం చివరిలో ఒక్క ఆదివారం ఉంది సంవత్సరానికి. ఆదివారాన్ని ఎవరు జారు విడుచుకోకండి, దేవుని సందులో పాలు బొమ్మలు పొందండి. ఆయన బండలో నుంచి తేనెని మీ పైన ప్రోక్షింపచేయునుగాక. ఆయన బండలో నుంచి తేనెని మీ కుటుంబంలో దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆయన బండలో నుంచి నీటిని మీ కొరకు ధారలుగా మీ కుటుంబాల అవసరాలు తీర్చబడేట్లు దేవుడు చేయునుగాక. ఇటు ఆత్మీయ అవసరాలు తీర్చబడాలి, ఇటు శారీరకమైన అవసరాలు తీర్చబడాలి. ఆ విధమైన కార్యాలు నా దేవుడు మీ కొరకు జరిగించునుగాక. బండలో నుంచి ఏం బయలుదేరింది? మొదటిదిగా అగ్ని బయలుదేరింది, రెండవది నీరు బయలుదేరింది, మూడవది తేనె అనే వాక్యం బయలుదేరింది, నాలుగవదిగా నూనె అనే పరిశుద్ధాత్మ బయలుదేరింది. ఆ బయలుదేరిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నిత్యత్వంలోకి నడిపించేటట్లుగా మార్గాలు సిద్ధపరచునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా జీవితంలో కార్యాన్ని చేయవా. గిద్యోను భయపడుతున్నాడు. గానుగ చాటున గోదాములు దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన తోడై ఉన్నాడు, బండలో నుంచి అగ్నిని నీ కొరకు రప్పించబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను తాకబోతుంది. ఆయన తోడై ఉన్నాడు, బండలో నుంచి సమృద్ధి అయిన నీటి ధారలు పుట్టించబోతున్నాడు. ఆయన తోడై ఉన్నాడు, అదే బండలో నుంచి తేనెను నీ కొరకు దేవుడు దయచేయబోతున్నాడు. ఆయన తోడై ఉన్నాడు, అదే బండలో నుంచి పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. గడిచిన వారు ఈ వారం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు కదా. మేము బలహీనులుగా, నిష్ప్రయోజనమైన వారిగా, ఇక మా పరిస్థితి ఎందుకు, మా బ్రతుకెందుకు, మాకున్న జీవితం ఎందుకు, మా ప్రార్థన ఎందుకు అని మేము అనుకుంటున్న పరిస్థితుల్లో
గిద్యోనుతో మాట్లాడినట్లుగా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా మీకు తోడుగా ఉన్నాడని ధైర్యపరుస్తూ వచ్చారు కదయ్యా. దేవుడే మాకు తోడై ఉంటే ఈ పరిస్థితి ఎందుకు, దేవుడే మాకు తోడై ఉంటే ఈ బాధలు ఎందుకు, దేవుడే మాకు తోడై ఎందుకు ఈ సమస్యలు ఎందుకని మేము తలడిల్లిపోతుంటే బండలో నుంచి అగ్నిని బయలుదేరింపజేసి మా సమస్యలన్నింటినీ దహించారు కదయ్యా. అదే బండలో నుంచి నీటిని ప్రవహింపజేసి మా కొరతలు మా అవసరతలన్నీ తీర్చారు కదయ్యా. అదే బండలో నుంచి తేనె అని మీ వాక్యాన్ని మా కొరకు వినిపింపజేసి మమ్మల్ని మధురంగా మార్చారు కదయ్యా. అదే బండలో నుంచి నూనె ధారాళంగా మా కొరకు ప్రసరింపజేసి మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపారు కదయ్యా. ఏమి ఇవ్వగలం నీవు చేసిన మేలులకు, ఏం చేయగలవు నీవు చేసిన కార్యాలకు? ఇదిగో తల వంచి తగ్గించుకుంటున్నాం. వీళ్ళందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారు. కృపతో జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి అవసరాలు తీర్చబడాలి, అక్కర్లు తీర్చబడాలి, లోటులన్నీ తీర్చబడాలి, కొరతలన్నీ తీర్చబడాలి. బిడ్డల నోటి నిండా నవ్వు ఆనందం కలగాలి. బలహీనులుగా ఉంటే బలపరచండి అయ్యా. రోగులుగా ఉంటే స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతుంటే అవసరతలు తీర్చండి అయ్యా. మా కొరకు నిలిచిన పండగ, మా ప్రతి అవసరతలు తీర్చే, దాహాన్ని తీర్చే పండగ మా కొరకు దిగిరండి అయ్యా. కార్యాలు చేసి మీరు మహిమను పొందండి. ఇదిగో నాయనా, ఇంకా మిగిలిన ప్రతిరోజు ఈ సంవత్సరంలో కావాల్సిన కాపుదల, కంచె, క్షేమాన్ని దయచేసి మహిమను పొందండి. బలమైన కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఆరాధనలో పాలుబొమ్మలు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో పాలుపంపులు పొందిన ప్రతి వానికి వారి కుటుంబాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.